హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించే టెంపుల్ చాలా విశిష్టత కలిగినది. ఇక్కడ సంతానం ఆలస్యమైన, వివాహం ఆలస్యమైన ఈ క్షేత్రాన్ని గనుక మీరు దర్శించినట్లయితే మీ కోరిక నెరవేరుతుంది. ఈ టెంపుల్ ఎక్కడుందంటే ఇది పిఠాపురం దగ్గరలో గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు 15 కిలోమీటర్ల దూరంలో పాముల మల్లవరం అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయ విశిష్టత ఏంటంటే సంతానం కోసం వచ్చేవారు ప్రతి నెల వచ్చే షష్ఠి, పౌర్ణమి, ఏకాదశి తిథుల్లో రావాలి. మంగళవారాలు కూడా రావచ్చు. సంతానం కోసం వచ్చేవారు భార్యాభర్తలు ఇరువురు కలిసి ఈ ఆలయంలో ఒక రాత్రి నిద్రించాలి. ఇక్కడ మీరు చూస్తున్న కోనేరు, ఈ కోనేరులో దిగి ఉదయాన్నే భార్యాభర్తలు ఇరువురు స్నానమాచరించాలి. ఈ కోనేరు మీరు చూస్తున్నారు కదా, ఈ కోనేరులో చాలా పాములుంటాయి. ఇది స్వామివారి నిదర్శనం. మీకు కూడా కనిపిస్తుంది కదా పాము, అది స్వామివారి మహత్యం అంతా. ఈ కోనేరులో దిగి స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ ఆలయం వారు నాగుల చీరనిస్తారు. ఈ నాగుల చీరను ధరించుకొని ఆలయం వెనక స్వామివారి సంతాన శయన మందిరం నందు నిద్రించాలి. అలా నిద్రించినచో తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది. ఆ విధంగా 3 షష్ఠులు కానీ, 3 పౌర్ణములు కానీ, 3 ఏకాదశులు కానీ, 3 మంగళవారాలు కానీ రావచ్చును. ఆ రోజు భార్యాభర్తలు ఇరువురు స్వామివారికి అభిషేకం చేయించుకోవాలి. ఇక్కడ పూజారి గారు చాలా బాగా అన్ని విషయాలు చెబుతారు. ఇక్కడ స్వామివారు శివలింగానికి చుట్టుకొని సర్పరూపంలో మనకి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు చాలా మహత్యం గలవారు. ఇక్కడ మీరు నైట్ వచ్చినచో భోజన సదుపాయం కూడా కలదు. మీకు అవసరమైన వసతులు కూడా ఉంటాయి. భార్యాభర్తలు ఇరువురు అభిషేకం చేయించుకున్న తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా తప్పకుండా సంతానం కలుగుతుంది. ఈ మల్లవరాన్ని పాముల మల్లవరమని, ఏకే మల్లవరమని, ఆలవెల్లి మల్లవరమని పిలుస్తారు.